అద్భుత జీవితం, అద్భుతం అద్భుతం అద్భుత జీవితం. యేసుతో జీవితం, యేసులో జీవితం. యేసుని ప్రభువుగా హత్తుకో, ఏదైనా పొందుకో, సమస్తము సాధ్యమే. నేనే యేసుని ప్రభువుగా హత్తుకో, ఏదైనా పొందుకో, సమస్తము సాధ్యమే. తగ్గింపు గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు తగ్గింపు గురించి బైబిల్లో, దేవుని వాక్యంలో చాలా చోట్ల, చాలా విషయాల్లో మనకు తగ్గింపు గురించి బోధించాడు. రకరకాల సందర్భములలో, రకరకాల విషయాల్లో, మరి అన్ని సందర్భాలలో ఏ విధంగా తగ్గించుకోవాలి అన్నది దేవుడు యేసుక్రీస్తుగా లోకంలోనికి మానవ శరీరధారిగా దిగి వచ్చినప్పుడు బోధించాడు. కొన్ని సందర్భాలు మనం ధ్యానించుకోబోతున్నాయి. మొదట లూకా సువార్త 18వ అధ్యాయంలో 9వ వచనం నుంచి వ్రాయబడినటువంటి విషయాన్ని మనము ధ్యానించుకుందాం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. తామే నీతిమంతులను తమ్ము నమ్ముకొని, మనుషులలో ముఖ్యంగా క్రైస్తవులలోనే, దేవుని బిడ్డలలోనే, ఇది అన్యుల గురించి ఇక్కడ చెప్పడం లేదు, దేవుని ప్రజల గురించే చెప్తున్నాడు. జీవము గల దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డల గురించే చెప్తున్నాడు. తామే నీతిమంతులను తమ్ము నమ్ముకొని, అంటే దేవుని బిడ్డలలో కూడా, దేవుని ఎరిగినటువంటి వారిలో కూడా కొంతమంది అజ్ఞానము చేత, అంటే తెలియనితనం చేత తాము చేసే క్రియల్ని బట్టి మేము చాలా నీతిమంతులమని అనుకుంటూ ఉంటారు. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని స్వనీతి మీద ఆధారపడి ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఏం చెప్పాడట? ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు, ఒకరు సుంకరి. ఆ వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు పరిసయుడు, ఒకరు సుంకరి. పరిసయుడు జీవముల దేవుడిని ఎరిగినటువంటి వాడే, సుంకరి కూడా జీవంగల దేవుణ్ణి ఎరిగినటువంటి వారే. అన్యులు ఎవరు కారు, ఇద్దరు దేవుణ్ణి ఎరిగినటువంటి వారే. అయితే వారిద్దరు ప్రార్థన, దేవాలయానికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఎవరి మనసులో వారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరి మనసులో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ ఇద్దరు దేవుల్ని ఎరిగినటువంటి దేవుడు వాళ్ళిద్దరు ఏమని ప్రార్థన చేసుకుంటున్నారు చెప్తున్నాడు. మొట్టమొదటి పరిసయుడి ప్రార్థన చెప్తున్నాడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను దొంగతనం చేయట్ల, దొంగలాగా లేను, నేను అన్యాయస్తులాగా లేను, వ్యభిచారులాగా లేను, నేను ఇతర మనుషుల వలనను లేకపోతే మరి అన్యజనులలాగా నేను జీవించటం లేదు. ఈ సుంకరి వలనను నా ప్రక్కన ప్రార్థన చేసేటోడున్నాడే, వీడిలాగా కూడా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అంతేకాకుండా వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను, నా సంపాదన అంతటిలో 10వ భాగం నేను ఇస్తున్నాను, చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇది పరిసయుని యొక్క ప్రార్థన. పరిసయుడు అంటే ఇతను దేవుని పరిచర్యలో పాల్గొనేటటువంటి వాడు, దేవుని పరిచర్య చేసేటటువంటి వాడు పరిసయుడు. అయితే రెండవవాడి ప్రార్థన చెప్తున్నాడు ఇక్కడ 13వ వచనంలో. రెండవవాడు ఎవరు? సుంకరి, అంటే జక్కయ్య లాంటి వాడు. జక్కయ్య ఒక సుంకపు గుత్తదారుడు. రోమా గవర్నమెంట్ కింద సుంకంలో వసూలు చేయట కొరకు ఆయన గుత్తేదారుగా పనిచేస్తున్నాడు. ప్రజల దగ్గర సుంకంలో వసూలు చేసి గవర్నమెంట్కి ఇవ్వాలి. అయితే అతను ప్రజలను పీడించేటటువంటి వాడు, అన్యాయంగా వసూలు చేసేటటువంటి వాడు కనుక జక్కయ్య గురించి అందరికీ చెడు అభిప్రాయం ఉంది. సుంకరి ప్రజల్ని పీడించేవాడు, అన్యాయస్తుడు, అక్రమంగా డబ్బు కూడగడుతున్నాడు అని జక్కయ్య గురించి అనుకునేటటువంటి వారు. సుంకర్లందరి గురించి ప్రజలు అట్లే అనుకుంటారు. సుంకర్లందరి గురించి ప్రజలకు అదే అభిప్రాయం ఉంది. వీళ్ళు ఘోరమైనటువంటి పాపులు అన్నటువంటి అభిప్రాయం ఉంది.
అయితే ఈ సుంకరి కూడా దూరముగా నిల్చుండి, దేవాలయంలోకి రావటానికి కూడా అతనికి ధైర్యం సరిపోవట్లేదు. ఎక్కడ నిలబడ్డాడు? దూరముగా నిల్చుండి ఆకాశపు కళ్ళెత్తకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు ఏం చేస్తున్నాడు? గుండెల మీద బాదుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాను. ఒకటే మాట ఏమన్నాడు? దేవా పాపినైన నన్ను కరుణించు అని పలికాను. అయితే 14వ వచనం చూడండి, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి జడ్జిమెంట్ అది. దేవుడు ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఏ విధంగా జడ్జ్ చేశాడో, ఏ విధంగా తీర్పు తీర్చాడో చూడండి. 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి, ఎవరికంటే? పరిసయ్యుడి కంటే ఈ సుంకరి దేవుని దృష్టిలో నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు? తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. హల్లెలూయా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, దేవుడు తీర్చాడు. పరిసయ్యుని కంటే సుంకర్ని దేవుడు నీతిమంతుడుగా తీర్చాడు. ఇదేంటి మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, లోకంలో కూడా ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటండి, దేవుడు దొంగతనం చేయకుండా తన సంపాదనతో న్యాయంగా బ్రతికేవాడిని నీతిమంతుగా తీర్చలేదేంటి? దేవుడు అన్యాయం చేయకుండా న్యాయంగా బ్రతికేవాడిని నీతిమంతుగా తీర్చలేదేంటి? వ్యభిచారం చేయకుండా మరి మంచిగా బ్రతికేవాడిని నీతిమంతుడిగా తీర్చలేదేంటి? అన్యజనులలాగా ఉండకుండా దేవుని సేవిస్తూ జీవించేవాడిని నీతిమంతుడిగా తీర్చలేదేంటి? సుంకర్లాగా ఉండకుండా, ప్రజల్ని పీడించేవాడుగా ఉండకుండా, మరి దేవునికి సేవ చేసేవాడిని దేవుడు నీతిమంతుడిగా తీర్చలేదేంటి? వారానికి 2 సార్లు ఉపవాసం చేసేవాడిని దేవుడు నీతిమంతుడిగా తీర్చలేదేంటి? రెగ్యులర్గా 10వ భాగం ఇచ్చేవాడిని దేవుడు నీతిమంతుడిగా తీర్చలేదేంటి అని లోకం ఆశ్చర్యపోతుంది, క్రైస్తవులు కూడా ఆశ్చర్యపోతారు. ఇటువంటి క్వాలిటీస్ని దేవుడు నీతిమంతుడిగా తీర్చకుండా ఒక సుంకరిని వాడు ఒకే ఒక స్టేట్మెంట్, దేవా పాపినైన నన్ను కరుణించుము, ఆకాశం కళ్ళెత్తకైనను మనకు ధైర్యం చాలక దూరముగా నిలిచుండి ఆకాశం దేవుని వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యము చాలక అక్కడ అతని హృదయం తెలుస్తుంది. అంటే అతను దేవుడంటే చాలా భయపడుతున్నాడు, దేవుడంటే తగ్గించుకున్నాడు, పాపి నన్ను కరుణించమని వేడుకున్నాడు. ఒక స్టేట్మెంట్తో ఇతను ఎట్లా నీతిమంతుగా తీర్చబడ్డాడు, ఎట్లా జరిగింది అని లోకం ఆశ్చర్యపోతుంది, క్రైస్తవులు కూడా ఆశ్చర్యపోతారు. ఈ పరిసయ్యుడు దొంగతనం చేయనందుకు నీతిమంతుడుగా తీర్చబడలేకపోయాడు, ఎవరికి అన్యాయం చేయకుండా న్యాయంగా బ్రతుకుతున్నందుకు నీతిమంతుడుగా తీర్చబడలేకపోయాడు, వ్యభిచారం చేయకుండా మధ్య బుద్ధిగా బ్రతుకుతున్నందుకు నీతిమంతుడుగా తీర్చబడలేకపోయాడు, అన్యజనులాగా జీవించినందుకు నీతిమంతుడుగా తీర్చబడలేకపోయాడు, సుంకర్లాగా బ్రతకకుండా మంచిగా దేవుని సేవ చేస్తున్నందుకు నీతిమంతుడుగా తీర్చబడలేకపోయాడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నది అతను నీతిమంతుడుగా తీర్చలేకపోయింది, 10 భాగాలు రెగ్యులర్గా ఇస్తున్నది అతను నీతిమంతుడుగా తీర్చబడలేకపోయింది. ఇతరులో లేని క్వాలిటీస్ ఏంటి, ఈ సుంకర్లో ఉన్న క్వాలిటీస్ ఏంటి? వీడు ఒకే ఒక్క మాట, దేవా పాపి నన్ను కరుణించని ఒక్క మాట ఎట్లా ఇది నీతిమంతుడిగా తీర్చబట్ట కారణమైంది అంటే తగ్గింపు. ఏంటండి? అన్నిటికంటే ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం. నువ్వు దొంగతనం చేయకుండా న్యాయంగా బ్రతుకుతుండొచ్చు, మంచిదే, కానీ తగ్గింపు లేకపోతే దేవుని దృష్టిలో నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడలేవు. నువ్వు ఎవరికి అన్యాయం చేయకుండా న్యాయంగా బ్రతుకుతుండొచ్చు, అయినా కానీ దేవుని దృష్టిలో తగ్గింపు లేకపోతే నీ నీతిమంతురాలుగా తీర్చబడలేవు. అన్యజనులలాగా జీవిస్తుండొచ్చు, అయినా నీకు తగ్గింపు లేకపోతే నీవు నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడలేవు. సుంకర్లాగా ప్రజలను బాధ పెట్టేవాడిలాగా, బాధ పెట్టేదానిలాగా నువ్వు ఉండకపోవచ్చు, మంచిగా ఉంటుండొచ్చు, అయినా కానీ దేవుని దగ్గర తగ్గింపు లేకపోతే నీవు నీతిమంతురాలుగా నీవు తీర్చబడలేవు. హల్లెలూయా. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తుండొచ్చు నువ్వు, అయినా కానీ తగ్గింపు లేకపోతే నీవు నీతిమంతురాలుగా నీవు తీర్చబడలేవు.
రెగ్యులర్గా దశంభాగములు ఇస్తుండవచ్చును, కానీ తగ్గింపు లేకపోతే దేవుని దగ్గర నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నీవు తీర్చబడలేవు. ఇవన్నీ ఉండాలి, ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. కరెక్టే, నీకు తగ్గింపు ఉన్నప్పుడే ఇవన్నీ దేవుని దగ్గర కౌంట్లోకి వస్తాయి. నీకు తగ్గింపు లేకపోతే ఈ క్వాలిటీస్ అన్నీ దేవుని దగ్గర కౌంట్లోకి రావు. అంటే అన్నిటికంటే ఏది ముఖ్యము? తగ్గింపు ముఖ్యం. హల్లెలూయా. ఈ సుంకర్ దగ్గర ఈ క్వాలిటీస్ ఏమీ లేవు, ఈ గుణగానాలు వీడి దగ్గర ఏమీ లేవు. వీడు ఎట్లా బ్రతుకుతున్నాడో, ఒక్క విషయంలో అన్యాయం చేస్తాడు, అన్ని విషయాల్లో తప్పిపోతుండొచ్చు. ఒక్క విషయంలో మరి హృదయము కఠినపరుచుకొని అన్యాయం చేస్తూ, ప్రజల దగ్గర అన్యాయంగా సుంకాలు వసూలు చేస్తూ, లంచాలు తీసుకుంటూ బ్రతుకుతుండవచ్చు. కానీ ఇవన్నీ కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా కొట్టివేయబడ్డాయి, ఎట్లా క్షమించబడ్డాయి? తగ్గింపుతో ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ క్షమించబడ్డాయి. దేవుని దృష్టికి ఎప్పుడు మనల్ని మనము తగ్గించుకోవాలి. దేవుని దృష్టికి అందరూ పాపులే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాను దేవుని వాక్యము సెలవిస్తోంది. ఈ పరిసేయుడు పాపియే, ఈ సుంకరి కూడా పాపియే. ఎవరు కూడా తమ స్వనీతి కార్యములతోటి, సొంత నీతి కార్యములతోటి నీతిమంతుడుగా ఎవరు తీర్చబడలేరు. హల్లెలూయా. అందరూ కూడా యేసుక్రీస్తు రక్తాన్ని బట్టే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ప్రతి వ్యక్తిలో జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది, క్రియల పాపం కూడా ఉంది. ఆ జన్మ పాపము, క్రియల పాపము, అన్ని పాపాలు పోవటం కొరకే యేసుక్రీస్తు ప్రభు కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ శక్తి వలన పరిశుద్ధ జన్మ జన్మించి, పరిశుద్ధంగా జీవించి, పరిశుద్ధుడైన మానవుడిగా, మొట్టమొదటి పరిశుద్ధుడైన మానవుడు ఆదాం చేసిన పాపానికి సమానమైన విలువగా శిలువలో ఆయన బలి అయ్యి అందరి పాపాల శిక్షను భరించి, అందరి పాపల పరిహారం కొరకు శిలువలో రక్తం కార్చి, అందరి కొరకు చనిపోయి పాతి పెట్టబడి, తిరిగి మూడవ దినమున సమాధిలో నుండి సజీవునిగా లేచి ఈ లోకంలో మరి పరిసలకు, సుంకర్లకు, అటువంటి వారికి, ఇటువంటి వారికి, మంచి వారి కొరకు, చెడ్డవారి కొరకు, అందరికి కొరకు ఆయన రక్తం కార్చి, అందరికీ ఆయన రక్తంలో పాప క్షమాపణ, ఆయన నామలో రక్షణ దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక అందరూ పరిసల లాంటి వారైనా, సుంకర్ల లాంటి వారైనా, ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర తగ్గించుకోవాల్సిందే. ఆయన కార్చిన రక్తములో మనకు పాపక్షమాపణ, ఆయన రక్తమే మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. కానీ మన సొంత క్రియలు, మంచి క్రియలు ఏవి మనల్ని నీతిమంతులుగా తీర్చలేవు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభునికే మహిమ కలుగును గాక. నువ్వు తగ్గింపు లేకుండా నేను ఇంత మంచి క్రియలు కలిగి జీవిస్తున్నాను కదా, మా చర్చిలో అందరికంటే నేనే నీతిమంతురాల్ని, మా చర్చిలో అందరికంటే నేనే బాగా జీవించేదాన్ని, నీతిమంతురాల్ని, పరిశుద్ధురాల్ని, మా చర్చిలో అందరికంటే నేనే పరిశుద్ధుణ్ణి, నా అంతటా పరిశుద్ధులు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుని దగ్గర నీవు నీతిమంతులుగా నీవు తీర్చబడలేవు. పరిశుద్ధత కలిగి జీవించాలి, దేవుని సన్నిధిలో మంచిగా జీవించాలి, మంచిగా బ్రతకాలి, కరెక్టే. కానీ అన్ని క్వాలిటీస్ని, అన్ని గుణగాలని పాస్ చేసేది ఏంటంటే తగ్గింపు లేనట్లయితే నువ్వేమి క్రియలు చేసినా దేవుని కొరకు అన్నీ కొట్టివేయబడతాయి, అన్నీ ఏవి పనికి రాకుండా అయిపోతాయి. నీ ఉపవాసాలు పనికిరావు, నీ ప్రార్థనలు పనికిరావు, నీ మంచితనం పనికిరాదు, నీ సొంత నీతి పనికిరాదు. యెషయా ప్రవక్త చెప్తాడు, మీ నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి అంటాడు. మన జీవితం మనకు తెల్ల గుడ్డలా కనబడుతుంది, తెల్ల వస్త్రంలా కనబడుతుంది. అదే యేసు ప్రభు వస్త్రము, నీతి వస్త్రము, మన నీతి వస్త్రం పక్కకి తెచ్చిపెట్టగానే మన నీతి వస్త్రం మీద ఉన్న మురికి అంతా మనకు కనబడుతుంది. మనం దేవుని దగ్గర నీతిమంతులుగా తీర్చబడేది కేవలము తగ్గింపు ద్వారానే. దేవుని దృష్టిలో మంచిగా తగ్గింపు కలిగి ఉండి మంచిగా జీవించు, ఏ పాపం చేయకుండా జీవించు, ఉపవాస ప్రార్థనలు చేయి, దశభాగాలు ఇవ్వు, అని చేయి. అన్నిటికంటే ముఖ్యము తగ్గింపు ఉండాలి. హల్లెలూయా. ప్రభువు ఏమన్నాడు? తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపడు. సుంకరి
హృదయం ఎట్లా కనబడుతుంది? దూరంగా నిలబడ్డాడు. దేవాలయం రావడానికి కూడా ధైర్యం సరిపోలేదు, దూరంగా నిలబడ్డాడు. కనీసం ఆకాశం కనులెత్తడానికి కూడా ధైర్యం సరిపోలేదు, గుండెల మీద బాదుకుంటూ. ఎందుకంటే దేవుని సన్నిధికి రాగానే అతని జీవితం అంతా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముడు చూపెట్టేసరికి దేవా పాపిన నన్ను కరుణించు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా మనల్ని మనము తగ్గించుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా తగ్గింపు కలిగిన హృదయాలనే దృష్టిస్తుంటాడు. వాక్యంలో ఏంటంటే గర్వ హృదయులందరూ ఆయనకు అసహ్యులు అని ఉన్నది. గర్వం అన్నది కంప్లీట్గా మనలో చచ్చిపోవాలి, వ్రేళ్లతో సహా మాడిపోయి చచ్చిపోవాలి. ఒక చెట్టును పెకిలించాలంటే వేళ్లతో సహా దాన్ని పీకేయాలి. అట్లా మనలో ఉన్నటువంటి గర్వాన్ని వేళ్లతో సహా పీకేసి ఆ వేళ్లను కాల్చిపడేయాలి. ఏ కోశానాని గర్వం కనబడకూడదు. సాతాను దేవుని సన్నిధిలోండి పడద్రోయబడింది, గర్వం మూలన పడద్రోయబడ్డాడు. ఏ విషయంలో పడిపోయినా మళ్ళీ లేవచ్చేమో కానీ గర్వించి పడిపోయిన వారు మళ్ళీ లేవాలంటే చాలా కష్టం, లేవలేరు. ఎందుకంటే సాతానుడు గర్వించి పడిపోయాడు, ఈరోజు కూడా వాడు మళ్ళీ లేవలేకపోతున్నాడు. ఒకప్పుడు దేవుని దగ్గర వాడు ప్రధానమైనటువంటి దూత. ప్రతి మనిషిలో గర్వాన్ని పెట్టేది సాతానుడు. ప్రతి మనిషిలో గర్వాన్ని పెట్టి ఆ మనిషిని దేవునికి దూరం చేయాలనేది సాతాను యొక్క ప్రణాళిక. సాతాను యొక్క ప్రణాళిక ఏంటి? ప్రతి మనిషిలో గర్వం పెట్టి ఆ మనిషికి దేవునితో కనెక్షన్ కట్ చేయాలి. గర్వించినప్పుడు మనకేం జరుగుతుందంటే దేవునితో కనెక్షన్ కట్ అయిపోతుంది. మనుషుల దృష్టిలో ఘనంగా ఉండడం అది మనకు ముఖ్యమా? దేవునితో కనెక్షన్ మనకు ముఖ్యమా? ఏది ముఖ్యం మనకు? దేవునితో కనెక్షన్ ముఖ్యం. కనుక మనుషులను తొక్కేని, మనుషులు ఏమన్నా చేయని, మనుషులు ఏమన్నా అనుకొని నా గురించి, నాకు దేవునితో సంబంధం ముఖ్యం. హల్లెలూయా. 15వ వచనం చూడండి. తమ శిష్యులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. కొంతమంది తల్లిదండ్రులు యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. యేసుప్రభు మా పిల్లల మీద తల మీద చేయించాలి, మా పిల్లల మీద చేయించాలని కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వస్తే శిష్యులు ఏం చేస్తారట? తీసుకొచ్చినారు, గద్దించి, ప్రభు దగ్గరికి ప్రభు దగ్గర పిల్లల్ని తీసుకొస్తారా? అయితే యేసుక్రీస్తు ఏమన్నాడు? 16వ వచనం నుండి, అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, శిష్యులను పిలిచి ఏమన్నాడు? చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానిడి. చిన్న బిడ్డలను ఆటంకపరచకండి, నా దగ్గరికి రానియండి. దేవుని రాజ్యం ఇలాంటి వారిది. అంటే దేవుని రాజ్యము చిన్నపిల్లల వలె తగ్గించుకునేవారిది. 17వ వచనం చెప్తున్నాడు కదా, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో అందరూ చిన్నపిల్లలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. పరలోకం అటువంటి స్వభావం గల వారిదే. చిన్నపిల్లలాంటి స్వభావం కలిగినటువంటి వారే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. చిన్నపిల్లలుగా మార్పు నొందినటువంటి వారే, చిన్నపిల్లల స్వభావం వలె మార్పు నొందినటువంటి వారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కానీ గర్విష్ఠులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. గర్విష్ఠులు ఎవరు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, ప్రవేశించలేరు. కనుక చిన్న పిల్లల లాంటి స్వభావం మనం పొందుకోవాలి. సంఘంలో అందరూ ఎటువంటి స్వభావం పొందుకోవాలండి? చిన్న పిల్లల లాంటి స్వభావము పొందుకోవాలి. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపినవాడు, అంటే చిన్న బిడ్డల వలె తను తాను తగ్గించుకునేవాడు దానిలో దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఇంకా తగ్గింపు గురించి మిగిలిన కొన్ని చోట్ల కూడా ప్రభువు ఏం చెప్పాడో చూడండి. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం చూడండి, 35వ వచనం. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగున్నదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకు ఏమి చేయగోరుచున్నారు అని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపునొకడును నీ ఎడమవైపునొకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని
చెప్పరి. హల్లెలూయా. అంత క్రితమే యేసుక్రీస్తు వారితోటి మనం యెరూషలేముకి వెళ్తున్నాము, మనుష్య కుమారుడు నేను ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడతాను, వారానికి మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగిస్తారు, వారు ఆయన్ను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొడాలతో ఆయన కొట్టి చంపేస్తారు, 3 దినముల తర్వాత ఆయన తిరిగి లేచును అని చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 33వ వచనం. ఇదిగో మనం యెరూషలేమునకు వెళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు, వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు, 3 దినముల తర్వాత ఆయన తిరిగి లేచును, లేచిన తర్వాత రాజుగా గొప్ప మహిమతో ఆయన లోకరాజ్యాలన్నీ పరిపాలిస్తాడు అని శిష్యులు అనుకున్నారు. ముఖ్యంగా వారిలో జెబెదయి కుమారులు అన్నటువంటి యాకోబు యోహాను 2 అన్నదమ్ములు అనుకున్నారు. అనుకొని వారు యేసుక్రీస్తు ప్రభుతో ఏమన్నా, బోధకుడా మేము అడుగున్నదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ప్రభువా మేము అడిగినదెల్లా నువ్వు మాకు చేయి ప్రభువా అని అడిగాడు. అయితే నేను ఏం చేయాలి మీకు చెప్పండి అని అడిగాడు. వారేమన్నారు, యాకోబు యోహాను 2 అన్నదమ్ములు, వీళ్ళ కోరిక ఏంటంటే యేసుక్రీస్తుకి కుడివైపున ఒకళ్ళు ఎడమవైపున ఒకళ్ళు ఆయన మహిమరాజ్యంలో ఉండాలన్నది వారి యొక్క కోరిక, ఆయనతో పాటు పరిపాలించాలని వారి యొక్క కోరిక. అంటే వారిలో మనుష్య సంబంధమైనటువంటి కోరికలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారితో ఏమన్నాడు చూడండి, 38వ వచనంలో, యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెల నుండి త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు మా చేత అగుననిరి. యేసుక్రీస్తు అంటే నేను త్రాగుచున్న గిన్నెల నుండి మీరు త్రాగగలరా, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందగలరా. యేసుక్రీస్తు ఏమి త్రాగబోతున్నాడు గిన్నెలో? ఆయన శ్రమలు తాగబోతున్నాడు, అవమానాలు త్రాగబోతున్నాడు, అపహాస్యం త్రాగబోతున్నాడు, నిందలు త్రాగబోతున్నాడు. అదే కదా తెల్లవారితే సిలువేస్తారనగా గెత్సెమనే తోటలో పోయి ఆయన తండ్రితోటి ప్రార్థన చేసింది, తండ్రి నీకు సమస్తము సాధ్యమే, నీ చిత్తమైతే ఈ శ్రమల గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరుగాక అన్నాడు. అంటే ఈయన శ్రమల గిన్నె త్రాగబోతున్నాడు, అవమానముల గిన్నెలో ఉంది త్రాగబోతున్నాడు, అపహాస్యం గిన్నెలో ఉంది త్రాగబోతున్నాడు, నిందల గిన్నెల నుంచి త్రాగబోతున్నాడు. అవమానము, నిందలు, అపహాస్యము, శ్రమలు, అవమానపరచడం, దూషించడం, అపహసించడం, శారీరకంగా మానసికంగా నలగొట్టడం, ఇదంతా కూడా ఈ శ్రమల గిన్నె. ఇదే అడుగుతున్నాడు, బాబు మీ అన్నదమ్ములు ఇద్దరు నా కుడివైపున ఒకరు నా ఎడమవైపున ఒకరు కూర్చోవాలని ఇష్టపడుతున్న బాగానే ఉన్నది, మరి నేను త్రాగే గిన్నెలది మీరు త్రాగగలరా, నేను ఎటువంటి శ్రమలు పొందబోతున్నానా అవి మీరు పొందగలరా, నేను పొందవచ్చిన బాప్తిస్మం మీరు పొందగలరా, నేను శిలువలో మరణించి పాతిపెట్టబడబోతున్నాను, అది నా బాప్తిస్మం, శిలువ మరణం నా బాప్తిస్మం, మరి మీరు కూడా నాలాగనే శిలువ మరణం పొందుతారా మీరు, అది మీ చేతనగునా అన్నాడు. ఉపమాన రీతిగా అన్నాడు, నేను త్రాగుచున్న గిన్నెలో మీరు త్రాగగలరా, నేను పొందబోచిన బాప్తిస్మం మీరు పొందగలరా. అంటే ఈ అన్నదమ్ములు ఇద్దరికి అర్థం కాక, ఓ మా చేత అవుతుంది, అది మేము కూడా పొందేస్తాం. అట్లనే పొందారు. చివరికి యేసు ప్రభు మరణించి లేచిన తర్వాత పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరు ఆ విధంగానే శ్రేణులు పొందారు. బుద్ధిహీనంగా పలికేశారు, ఓ నువ్వు పొందాన్ని మేము కూడా పొందుతాం ప్రభా. అయితే ప్రభు ఏమన్నాడంటే, అప్పుడు యేసు 39వ వచనంలో, నేను త్రాగుచున్న గిన్నెల నుండి మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందెదరు, కానీ నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుననిచ్చడం నా వశంలో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఓకే, మీ చేత అవుతుంది అన్నారు కదా, నేను తాగే గిన్నెలోది మీరు కూడా త్రాగుతారు, నేను పొందే బాప్తిస్మం మీరు కూడా పొందుతారు. ఇద్దరు అన్నదమ్ములు యేసు ప్రభు కొరకు భవిష్యత్తులో హతసాక్షులయ్యారు, ఘోరమైన శ్రమలు పొందారు. హేరోదు యాకోబును ఖడ్గంతో చంపించాడు, యోహాను ఎన్నో హింసలు పొందాడు,
కాగుచున్న నూనెలో ఆయన వేశారు. ఆయన కానీ చచ్చిపోకపోతే పద్మాస్ ద్వీపంలో జైల్లో వేశారు. ఆ విధంగా ఇద్దరు అన్నదమ్ములు ఆ రోజున యేసుప్రభు తోటి నువ్వు పొందాన్ని మేము కూడా పొందుతామన్నారు. అట్లనే జరిగింది. కానీ యేసుప్రభు నా కుడివైపున ఎడమవైపున కూర్చొని ఇచ్చడం మాత్రం అది మాత్రం నా వశంలో లేదన్నాడు. 41వ వచనంలో చూడండి, తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాన్ల మీద కోప్పడసాగిరి. మిగిలిన 10 మందికి చాలా కోపం వచ్చింది. అప్పుడు యేసుప్రభు వాళ్ళతో చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. యేసు వారిని 42వ వచనంలో యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను. ఏమన్నాడు? అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురని మీకు తెలియదు. అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు అన్యజనుల మీద ప్రభుత్వం చేస్తారు, గవర్నమెంట్ చేస్తారు, అధికారం చెలాయిస్తారు. వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురు. గొప్పవారని ఎంచబడిన వారు వారి మీద అధికారం చేస్తారు. అయితే మీలో అలాగు ఉండకూడదు. యేసు శిష్యులలో మీలో అలాగు ఉండకూడదు. హల్లెలూయా. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరినెడల, ఏమంటున్నాడు యేసు ప్రభు? మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరినెడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను. ఎవరైతే తగ్గించుకొని కింది స్థాయిలో ఉండి పని చేస్తారో వారు గొప్పవారు, వారు లీడర్లు, వారు నాయకులు అంటున్నారు. అన్యజనులలోనేమో నాయకులు అనబడిన వారు ప్రభుత్వం చేస్తారు, అధికారం చెలాయిస్తారు. కానీ మీలో అలాగుండొద్దు. ఎవడైనా గొప్పవాడై ఉండగోరినెడలా వాడు మీకు పరిచారం చేయవాడై ఉండాలి, అందరికీ సేవ చేసేవాడై ఉండాలి. హల్లెలూయా. అట్లా తగ్గించుకున్న వాడినే దేవుడు నాయకుడిగా చేస్తాడు. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఇశ్రాయేలులో ఎంతో మంది యవనస్తులు ఉన్నారు. కానీ ఎవరు కూడా మోషేకు సహాయం చేద్దామని ఎవరి దగ్గర రాలేదు. మోషే దగ్గర పోతే ఏం పని చెప్తాడో ఏమో అని ఎప్పుడు దూరం దూరం ఉంటుండే. చేతుల మీద నీళ్ళు ఇవ్వమంటాడేమో, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు తీసుకురమ్మంటాడేమో, ఏం పని చెప్తాడేమో అని ఎప్పుడు దూరం దూరం ఉంటుండే. ఒక్క యెహోషువ మాత్రమే, అమ్మో ఆయన దైవజనుడు, ఆయనకి ఏం అవసరం ఉంటుందో ఏమో, ఎప్పుడు ఆయనకు అందుబాటులో ఉండాలి, ఆయనకి ఏం అవసరం వస్తుందేమో అనేసి ఎప్పుడు మోషేని అంటు పెట్టుకొని ఉండేవాడు. కనుక మోషే ఎప్పుడు యెహోషువకే పని చెప్పేవాడు. మోషే కొండ మీద ప్రార్థన చేసుకోవడానికి దేవుని దగ్గర మాట్లాడడానికి వెళ్తే కొండ దిగున కనిపెట్టుకొని ఉండేవాడు. సేవకునికి ఏం అవసరం వస్తుందేమో నేను ఇక్కడ కనిపెట్టుకుని ఉండాలని కనిపెట్టుకుని ఉండేవాడు. ప్రత్యక్ష గుడారంలో మోషే ప్రార్థన చేసుకోవడానికి వెళ్తే ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోషువ కనిపెట్టుకునేవాడు. దైవజనుడికి ఏం అవసరం వస్తుందో ఏమో నేను ఇక్కడ ఉండాలి కనిపెట్టుకునేవాడు. యెహోషువ అందుబాటులో ఉండేవాడు. అందుబాటులో ఉండేవారికే పనులు చెప్తారు. ఎప్పుడు అందరూ ఇశ్రాయేలు అందరూ యవనస్తులలోకెల్లా యెహోషువ తగ్గించుకొని మోషే దగ్గర పరిచారం చేశాడు. ఎంతమంది యెహోషువను తృణీకరించారేమో, కానీ మోషే 40 సంవత్సరాల తర్వాత చనిపోయే టైం వచ్చింది. చనిపోయే టైం వచ్చినప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఎట్లా నేను చచ్చిపోతే ఎట్లా? నన్ను నీ దగ్గరకు వచ్చామంటున్నావు, నేను వచ్చేస్తే ఎట్లా? ఈ గొర్రెలాంటి ప్రజలందరూ ఏమైపోతారు? ఎవరు నాయకులు లేరు, ఎట్లా ఏమైపోతారంటే నీ చేతుల మీద నీళ్లు పోసేటటువంటి యెహోషువ నా ఆత్మను పొందినవాడు, నీ పరిచారకుడైన యెహోషువ నా ఆత్మను పొందినవాడు. అందరి ముందు ఆయన తల మీద చేతులుంచి అందరి ముందు ఆయన్ను అభిషేకించు, ఆయన లీడర్గా చేయి, ఆయన నా ఆత్మను పొందుకున్నాడు. మోషేకే తెలియదు యెహోషువ నా ఆత్మను పొందుకున్నాడు అన్న సంగతి. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. యెహోషువని ఆయన ఆత్మతో నింపినవాడు ఎవరు? మోషేనా దేవుడా? దేవుడే నింపాడు. దేవుడు ఎందుకు నింపాడు? యెహోషువని ఆయన ఆత్మతో ఎందుకు నింపాడు? ఇశ్రాయేలు అందరి యవనస్తులకెల్లా బాగా తగ్గించుకొని మోషే దగ్గర పరిచారము చేస్తున్నాడు. అందుకనే దేవుడు ఎవరైతే బాగా అందరిలోకెల్లా తగ్గించుకొని పరిచర్య చేస్తున్నారో ఆ వ్యక్తిని దేవుడు ఆయన ఆత్మతో అభిషేకించి మోషే తర్వాత ఇశ్రాయేలు మీద యెహోషువను నాయకుడిగా చేశాడు. హల్లెలూయా. తను తాను తగ్గించుకొని వారు హెచ్చింపబడును. అదే యేసుప్రభు చెప్పాడు. మీలో అలాగ ఉండకూడదు, అన్యజనులలో లాగా ఉండకూడదు.
మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరినడలా వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలను. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరినడలా, ఏమనుందండి? మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరినడలా వాడు అందరికీ దాసుడై ఉండవలను. మీలో ఎవడైనా ప్రముఖుడై దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో, దేవుని పరిచర్లో, దేవుని దృష్టిలో ఎవరు టాప్ లీడర్? ఎవరు? అందరికంటే తగ్గించుకొని అందరికీ పరిచర్య చేసేవాడు, వాడు దేవుని దృష్టిలో టాప్ లీడర్. దేవుని దృష్టిలో వాడు టాప్ లీడర్. హల్లెలూయా. మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల దృష్టిలో అసహ్యంగా ఎంచబడినది దేవుని దృష్టిలో ఘనమైనది. మనుషులందరికంటే తగ్గించుకొని పనిచేసేవాడిని హీనంగా చూస్తారు. కానీ అందరికంటే ఎవరు బాగా తగ్గించుకొని పనిచేస్తుంటారో వారిని ఎవరు కనిపెడుతుంటారు? దేవుడు కనిపెడుతుంటాడు. దేవుడు కనిపెట్టి ఒక రోజున వాడిని అందరి మీద లీడర్గా చేస్తాడు. వాడు అందరి మీద యెహోషువ చేసినట్టు అందరి మీద లీడర్గా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో, దేవుని పరిచర్లో ఎప్పుడు హెచ్చింపు పనికిరాదు. ఎప్పుడు హెచ్చింపు పనికిరాదు. ఎప్పుడు గర్వం పనికిరాదు. ఎప్పుడు తగ్గింపు కలిగి ఉంటేనే దేవుని దగ్గర నుంచి నువ్వేమైనా నేర్చుకోగలవు. కానీ హెచ్చింపు హృదయంతో నువ్వు దేవుని దగ్గర ఏమి నేర్చుకోలేవు. ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా హెచ్చింపు హృదయం కలిగి ఉంటే నువ్వు దేవుని సన్నిలో, దేవుని దగ్గర నువ్వేమి నేర్చుకోలేవు. ఎంప్టీ వెసల్, యూ విల్ బి ఎంప్టీ వెసల్, ఖాళీ పాత్ర. ఎవరైతే తగ్గింపు హృదయం కలిగి ఉంటారో వారే దేవుని దగ్గర నుంచి అన్ని నేర్చుకోగలరు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తన గురించి కూడా సాక్ష్యం చెప్తున్నాడు. 45వ వచనంలో చూడండి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. నేను మీతోటి పరిచారం చేయించుకోవడానికి నేను రాలేదు, నేనే మీకు పరిచయం చేయడం కొరకు వచ్చాను. యేసుక్రీస్తు ఒక పనివాడిలాగా పరిచయం చేశాడు. నా బిడ్డకు బాగలేదు, నా ఇంటికి రాయ్యా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒక పనివాడిలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇక్కడికి రా అంటే ఇక్కడ మాకు అవసరం ఉంది, ఇక్కడికి రా అంటే ఇక్కడికి వచ్చాడు. మా తమ్ముడు చనిపోయాడు, కాయలబడ్డాడు, ఇక్కడ బేతనేకి రా అంటే అక్కడికి వెళ్ళాడు. యాయూరు నా కుమార్తె బాగలేదు, నా ఇంటికి రా అంటే అక్కడికి వెళ్ళాడు. ఒక దయ్యాలు పట్టినాడు సమాధిలో, వాడు దివారాత్రులు కేకలు వేస్తుంటే వాడిని స్వస్థపరచడానికి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళి అక్కడ వాడిని స్వస్థపరిచాడు. అంతటా ఆయనే తిరిగాడు. గ్రామాల్లో, పట్టణాల్లో ఆయన సంచారం చేసి ప్రజలకు దేవుని రాజ్యాన్ని గురించిన సువార్త ప్రకటించాడు. దేవుని రాజ్యాన్ని గురించిన అనేక విషయాలు బోధించాడు. ప్రజలను వారి పాపాలను విడిపించాడు, పాపాల శిక్ష నుండి విడిపించాడు. ప్రజలను దయ్యాలను వెళ్ళగొట్టాడు, ప్రజల రోగులు స్వస్థపరిచాడు, ప్రజల సమస్యలు తీసివేశాడు, ప్రజల అక్కర్లు తీర్చాడు. అంత పరిచర్య చేసుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. ఒక సేవకుల్లాగా పరిచర్య చేసుకుంటూ వెళ్ళాడు. మనం కూడా అటువంటి మనసే కలిగి ఉండాలి. ఆయన పరిచారకునే మనస్సు కాళ్ళు గడిగి కూడా చూపించాడు. శిష్యులందరి కాళ్ళు గడిగి కూడా ఆయన పరిచారకునే మనస్సు చూపించాడు. పరిచర్య చేయటకును అంతేకాకుండా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను. హల్లెలూయా. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. ఎంత తగ్గింపు చూడండి. యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో మరి జీవించిన కాలంలో పరిచయం చేయటం మాత్రమే కాకుండా మనుషులందరి ప్రాణ విమోచన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇటువంటి మనస్సు మనకు కూడా కావాలి. ఇటువంటి మనస్సుతో దేవుని పరిచర్యలో మనం కొనసాగాలి. ఇటువంటి మనస్సుతో దేవుని సంఘంలో మనం కొనసాగాలి. అంతేగాని ఎవరి మీదో పెత్తనం చెలాయించడం కొరకు, అధికారం చూపెట్టడం కొరకు కాదు మనం సంఘంలో కొనసాగించాలి. మనల్ని మనమే పరిచారకులుగా చేసుకోవాలి. ఇది మనుష్యుల ముందు తగ్గింపు. హల్లెలూయా. యేసు ప్రభువుకే మహిమ కలుగును గాక.
ఆమెన్. పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరో కూడా చెప్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు. ఆ కాలంలో శిష్యులు యేసునందుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన దగ్గర పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా, నేను వీళ్ళకి వచ్చిన డౌట్ ఏంది, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు, ఈ ఎవడు గొప్పవాడు, ఎవడు గొప్పవాడు, ఎవడు గ్రేటు, ఎవడు గ్రేటు, ఎవడు గ్రేటు అన్నది ఇది సైతాన్ నుండి పుట్టేది. ఇటువంటి తలంపే మనకు గర్వం తీసుకొని వస్తుంది. నేను గొప్పగా ఉండాలి, నేను గ్రేట్గా ఉండాలి, మనుషులందరూ నన్ను గుర్తించాలి, మనుషులందరూ నన్ను నాయకుడుగా ఒప్పుకోవాలి. ఇట్లాంటిది సాతాను నుండి పుట్టేది. యేసుక్రీస్తు ప్రభు భూమి ఆకాశంలో వీటన్నిటిలోని సమస్తంలో సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తన దేవుడు. అయితే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎటువంటి తగ్గింపు కలిగి మనం జీవించాలి చూపెట్టాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన స్వభావం మనకు చూపించాడు. పరలోకములను గొప్పవాడు, సింహాసనం మీద కూర్చుండి నోటి మాటతో విశ్వమంతటిని పరిపాలిస్తున్నటువంటి వాడు. పరలోకంలో సింహాసనం మీద కూర్చుండి, ఆయన గురించి బైబిల్లో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు అని ఉంటుంది మాట. అర్థం ఏంటంటే ఆయన సింహాసనం మీద కూర్చుండి నోటి మాటతోటి విశ్వమంతటిని పరిపాలించే దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన స్వభావం ఏంటి, ఆయన మనస్సు ఏంటి, ఆయన హృదయం ఏంటి చూపించాడు. ఆయన హృదయం ఎటువంటిది, ఆయన స్వభావం ఎటువంటిది, ఆయన మనస్సు ఎటువంటిది చూపించాడు. పరలోకంలో సింహాసనం మీద కూర్చుని నోటి మాటతో విశ్వమంతటిని పరిపాలిస్తున్నప్పుడు ఆయన స్వభావం మనకు తెలవట్లేదు, మనకు అర్థం కావట్లేదు. ఆయన ఎటువంటి హృదయం గలవాడు మనకు అర్థం కావట్లేదు. పరలోకం మీద సింహాసనం కూర్చుండి నోటి మాటతో విశ్వమంతటిని, అన్ని దేశాలని పరిపాలిస్తున్నాడు. అమెరికాని, యూరోప్ కంట్రీస్ని, అన్ని కంట్రీస్ని సింహాసనం మీద కూర్చుండి నోటి మాటతో పరిపాలిస్తున్నప్పుడు ఆయన స్వభావం నీకు తెలియకపోవచ్చు, ఆయన హృదయం ఎట్లాంటిదో నీకు తెలియలేదు. కానీ ఎప్పుడైతే ఆయన మానవ శరీరం ధరించుకొని ఈ లోకంలో దిగి వచ్చాడో, గ్రామ గ్రామాలకి తిరుగుతున్నాడో, గ్రామ గ్రామాలకు తిరిగి సువార్త ప్రకటిస్తున్నాడో, గ్రామ గ్రామాలకి తిరిగి రోగులను స్వస్థపరుస్తున్నాడో, గ్రామ గ్రామాలు తిరిగి ప్రజలు అక్కర తీరుస్తున్నాడో, శిష్యుల కాళ్ళు గడిగాడో, ఎప్పుడైతే అందరి కొరకు శిలోనెక్కాడో అప్పుడు ఆయన మనసు బయటకు వచ్చింది. అప్పుడు ఆయన ఎటువంటి వాడు అన్న విషయము బయటకు వచ్చింది. హల్లెలూయా. ఎటువంటి వాడు అని అర్థమైంది. పరలోకంలో సింహాసనం కూర్చుని తన మాట చేత విశ్వమంతటిని పరిపాలించే దేవుడి యొక్క మనస్సు చాలా తగ్గింపగలిగినటువంటి మనస్సు. ఆయన హృదయం చాలా తగ్గింపగలిగినటువంటి హృదయం. నీవు కూడా, నువ్వు ఆయన బిడ్డవు, ఆయన కుమార్తె, ఆయన కుమారుడు కాబట్టి నీవు కూడా ఆ హృదయం కలిగి ఉండాలి, ఆయన మనస్సు నీవు కలిగి ఉండాలి. కనుక దేవునికి ఎట్లా లోబడి ఉండాలి అంటే ఆయన చెప్పిన విధంగా తగ్గింపు మనస్తత్వము కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో తగ్గించుకోవాలి. ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. అది మన ముఖ్యమండి. మన పంతాలు, మన పట్టింపులు మన ముఖ్యం కాదు. ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించడమే మనకు ముఖ్యం. కానీ ఈ లోకంలో ఇంకా మనకి ఏది ముఖ్యమో కాదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువా నీకే మహిమ, మహిమ. ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రములు. నాయన మీ వాక్యంలో ప్రత్యక్షలు మీరు మాకు అనుగ్రహించిన స్తోత్రములు. తండ్రి స్తోత్రములు. యేసు ప్రభువా దినం బిడ్డల హృదయాలు విత్తినటువంటి ఏ ఒక్క వాక్యాన్ని కూడా సాతాను కానీ సాధారణ అనుచరులు కానీ ఎత్తుకొని పోకుండా సాతాన్ని అనుచరులను ప్రభుని ఇస్తున్నాలపై నేను బంధిస్తాను, గద్దిస్తాను, శపిస్తున్నాను. సాతాను అనుచరులు ఇక్కడ ప్రతి బిడ్డ హృదయాన్ని శాశ్వతంగా సంపూర్తి ఇప్పుడే విడిచిపోను గాక. పరిశుద్ధాబ్ద దిన బిడ్డలందరూ హృదయాలు విత్తబడినటువంటి ప్రతి ఒక్క వాక్యం కూడా నాయన మంచి నేల విత్తబడిన విత్తనాలు ప్రభావ వీరందరి హృదయాలు, నాన్న వీరందరి జీవితాలు, కుటుంబాలు, సంఘంలో, పరిచయాల ప్రభావ మీరు మొలిపించండి. నాన్న ప్రతి ఒక్క హృదయంలో, ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబాల, సంఘంలో ఈ పరిచయాల ప్రభావ నూరంతల ఫలింపేసి వీరందరికీ నూరంతల ఫలభరితల జీవితాలను గణించండి. తను నీకు స్తుతులు స్తోత్రం తెలుసున్నానా. పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ బిడ్డలందరి మీదకి దిగివచ్చును గాక. ఇప్పుడే బిడ్డలందరూ ప్రభా నీ కొలతలేని పరిశుద్ధాత్మ ఇప్పుడే నింపబడుదురుగాక, అభిషేకించబడుదురుగాక. నిత్యం బిడ్డల్ని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుదురుగాక.
తండ్రి నీకు స్తోత్రం. ఈ బిడ్డలందరి జీవితాలు ప్రభా, ఈ బిడ్డలందరి జీవితాలు నాన్న శారీరకంగా, మానసికంగా, ఆత్మీయ బిడ్డలందరి జీవితాలు ప్రభా నీలో స్థిరపడును గాక, నీలో బలపడును గాక, నీలో ఫలించి అభివృద్ధి చెంది విస్తరించును గాక. విస్తరించి నీ కొరకు భూమిని బిడ్డలు లోపరుచుకొందురు గాక. భూమిని ప్రభా బిడ్డలు ఏలుదురు గాక. ఎక్కడికి వెళ్తే అక్కడ స్థలంలో బిడ్డలు ఏలుదురు గాక. నీ పరిశుద్ధాత్మ ద్వారా ఏలుదురు గాక. తండ్రి నీకు స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ స్తోత్రం తండ్రి. నాన్న ఇదిగో ఈ బిడ్డలు ఎక్కడికి వెళ్తే అక్కడ సాధారణ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోను గాక. ఈ బిడ్డలు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ పరిశుద్ధాత్మ ప్రవహించును గాక. నాన్న ఈ బిడ్డలు ఎక్కడికి వెళ్తే అక్కడ నాన్న నిర్జీవమైనవి జీవం పొందుకొను గాక. తండ్రి నీ నాన్న మహపరచబడును గాక. నీ రాజ్యాప్తి జరును గాక. నీ సంఘానికి క్షేమాభివృద్ధి కలును గాక. నీకు స్తుతులు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. నీ దాసుని నాకు అందించే అధికారాన్ని బట్టి ఈ బిడ్డలందరినీ సంఘాన్ని యేసుక్రీస్తు ఇప్పుడే నేను ఆశ్రయిస్తున్నాను తండ్రి. ప్రభా బిడ్డలందరూ ఇప్పుడే ఆశ్రయించబడదురు గాక. ఈ బిడ్డలందరూ ప్రభా నీ నిత్య జీవ మార్గంలో ఏ ఒక్కరు తప్పకుండా ప్రతి ఒక్కరు తప్పక నడుచుకుందురు గాక. బిడ్డలందరూ పరలోకానికి ఇప్పుడే వారసులు అవుదురు గాక. తండ్రి నీకు స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ ఈ బిడ్డలందరూ ఈ లోకంలో జీవించినంత కాలం తండ్రి యేసుక్రీస్తు తండ్రి సాతాను తరుముదురుగాక. ప్రతి కొరతను తరుముదురుగాక. నాన్న ఈ బిడ్డల శరీరాల జీవితాల కుటుంబంలో ప్రతి సమస్య తొలగిపోను గాక. ప్రతి అక్కర తీర్చబడను గాక. అన్ని విషయాల బిడ్డలు ఆశ్రయించబడదురు గాక. తండ్రి నీకు స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. యేసయ్యా ఈ దినం పరిచయం యొక్క సమస్త మహిమ ఘనత తండ్రి ప్రభు కృష్ణలో పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి నాన్న నేను మేమందరం నీకే చెల్లిస్తూ ఈ ప్రార్థనని మా ప్రభువును ప్రియ రక్షకుడు అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి మహిమ చెల్లించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్.